హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం ఇంటి నెంబర్ 13 తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ లాస్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 అవర్ 59 మినిట్స్ రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు గాయ్స్. ఏ బోరింగ్ మూవీ విత్ అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అండ్ బిలో యావరేజ్ హారర్ ఎలిమెంట్స్. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, సంజయ్ అండ్ నిత్య అనే కపుల్స్ గిఫ్ట్గా వచ్చిన విల్లాకి స్టే చేయడానికి వెళ్తారు. బట్ అనుకోకుండా నిత్య వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంతకీ నిత్యకి ఏమైంది, ఎందుకలా బిహేవ్ చేస్తుంది అనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు. బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని హారర్ సీన్స్ పర్లేదు అనిపించాయి. అండ్ బీజిఎం కూడా యావరేజ్గా అనిపించింది. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ కంప్లీట్గా డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. దానికి తోడు బోరింగ్ స్క్రీన్ ప్లే అండ్ అన్నెసరీ ఐటమ్ సాంగ్ యాడ్ చేశారు లాస్ట్లో. అండ్ మెయిన్లీ దయ్యం కనిపించే సీన్స్ అన్ని లో లెవెల్ గ్రాఫిక్స్ అని ఈజీగా అర్థమవుతుంది. పేరుకే హారర్ ఫిలిం కానీ ఎక్కడా కంప్లీట్గా హారర్ టచ్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ అండ్ సుదర్శన్తో కామెడీ ట్రై చేశారు. బట్ అదంతగా వర్కౌట్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, తనిఖీల భరణి గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ అనిపించింది. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఏ బోరింగ్ మూవీ అండి విత్ బిలో యావరేజ్ హారర్ ఎలిమెంట్స్. ఇంకా దీనికి పార్ట్ 2 ఉందని హింట్ ఇచ్చారు. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే బెటర్ టు స్కిప్ దిస్ మూవీ. అండ్ మూవీ స్టార్టింగ్లో ఒక కిస్సింగ్ సీన్ అండ్ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ డ్రెస్సింగ్ కాస్త ఎక్స్పోజింగ్ వేలో ఉంటుంది. సో ఫ్యామిలీతో చూస్తే కాస్త ఇబ్బంది పడవచ్చు. సో ఇది అండి ఇంటి నెంబర్ 13 తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. సో దట్ నెక్స్ట్ మూవీ రివ్యూ చేయడానికి మాకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.